హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ తారీఖుల్లో పుట్టిన అబ్బాయిలు తండ్రికి దొరికిన వరం, కోటీశ్వర్లు అవడం ఖాయం. అయితే ఆ తేదీలేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గానే ఉంటుంది. అయితే ఈ జ్యోతిష శాస్త్రంలో సంఖ్యశాస్త్రం కూడా ఒక ప్రధాన పాత్ర వహిస్తుంది. మన భవిష్యత్తు పుట్టిన తేదీని బట్టి నిర్ణయించబడుతుందని చాలామంది పండితులు చెప్తుంటారు. ఒక మనిషి తన జీవితంలో ఏ ఏ రంగాల్లో విజయం సాధిస్తాడు, ఏ ఏ రంగాల్లో నష్టపోతాడు అనేది న్యూమరాలజీ ద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా న్యూమరాలజీలో కొన్ని తారీఖుల్లో పుట్టిన అబ్బాయిలు తండ్రిని కోటీశ్వరులను చేస్తాడట. ఆ తేదీలేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పుట్టిన ప్రతి వ్యక్తి డబ్బు కోసం ఆరాటపడుతూ ఉంటాడు. అలాగే తనను అదృష్టం వరించాలని కోరుకుంటాడు. ఒక వ్యక్తి యొక్క అదృష్టం అతని కర్మఫలాలను బట్టి ఉంటుంది. తనకు పుట్టిన సంతానంకు జాతక ప్రభావం కూడా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే పుట్టిన పిల్లలు కొన్ని అద్భుతమైన తేదీల్లో పుడితే తండ్రికి అదృష్ట యోగం వస్తుంది. అప్పుడే ఆ పిల్లలకు కూడా యోగ ప్రాప్తి కలుగుతుంది. అయితే ఇంట్లో మొదటి సంతానం మగవారై ఉండాలి. వీరు కొన్ని ప్రత్యేక తేదీల్లో పుడితే తండ్రికి రాజయోగం పడుతుంది. కొంతమందికి పుట్టిన కొన్ని సంవత్సరాల తర్వాత మధ్యలో రాజయోగం కలిగితే మరికొందరికి పుట్టిన వెంటనే యోగ ప్రయోజనాలు కలుగుతాయి. ఇది వారు పుట్టిన సంఖ్య ఆధారంగా జరుగుతుందట. 6వ నెంబర్ రాడిక్స్ ఉన్న మొదటి సంతానం తండ్రికి ధనలాభం కలుగుతుందట. మీరు ఏది అనుకుంటే అది సాధిస్తారట. ప్రారంభించిన ప్రతి వ్యాపారం పైకి దూసుకుపోతుందట. రాడిక్స్ అంటే 6, 15, 24వ నెంబర్లో పుట్టినవారు, 5, 14, 23వ ఈ తేదీలో పుట్టిన వారి వల్ల కూడా తండ్రికి రాజయోగం పడుతుంది. తండ్రికి మొదటి సంతానం ఈ తేదీలో పుడితే 5 ఏళ్ల నుంచి తండ్రికి ప్రతి పనిలో విజయం లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. 8, 17, 26 తేదీలో పుట్టినవారు తండ్రికి విశేషమైన ధన ప్రయోజనం కలిగిస్తారట. అయితే వీరు ప్రారంభంలో తండ్రికి కొన్ని అవంతరాలు ఎదురవుతాయి, కానీ ఆ తర్వాత కాలంలో తండ్రికి బాగా కలిసి వస్తుందని జ్యోతిష శాస్త్ర పండితులు చెప్తున్నారు. ఓకే, ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎలాగంటే మరిన్ని వీడియోస్ని మా ఛానల్ మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద క్లిక్ చేసేయడం ద్వారా మేము పెట్టే అన్ని వీడియోస్ని మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ.